నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ విస్తరణ జరగబోతుందా అంటే అవుననే సమాధానం అయితే వస్తూ ఉన్నాయి. ఎస్, అటు మోడీ క్యాబినెట్ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయబోతున్నారట ప్రధాని నరేంద్ర మోడీ. ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఉన్నారో ప్రజెంట్ క్యాబినెట్లో, మోడీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులుగా, ఎవరిపైన కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవరి పని సరిగా లేదు అనేటువంటి విషయంలో మోడీ ఈసారి కేబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారనేటువంటి వార్తలు అయితే మనకు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే, ముఖ్యంగా మన తెలంగాణ చూసుకుంటే బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నప్పటికీ 2 కేంద్ర మంత్రుల బాధ్యత అప్పచెప్పింది మోడీ సర్కార్. ఎస్, అటు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరిని కూడా మోడీ క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రులుగా తెలంగాణ నుండి 2 మోడీ క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అంటే ఇది మామూలు విషయం కాదు. సో నాకు తెలిసి గతంలో జరిగింది, కానీ ఎట్ ఏ టైం ఇద్దరికి వచ్చిందా అంటే గతంలో కూడా ఉన్నారు. మనకు విద్యాసాగర్ రావు గారు అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది. మరి ఒకేసారి ఇచ్చారా లేదంటే వేరే వేరేలా ఇచ్చారా తెలియదు. కానీ సో ఇప్పుడైతే మోడీ క్యాబినెట్లో తెలంగాణ నుండి 2 కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మోడీ క్యాబినెట్లో. సో విస్తరణ అంటే కొంతమందిని మరికొంతమందికి కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు అప్పచెప్పడం, అదేవిధంగా ప్రక్షాళన అంటే ఆల్రెడీ ఎవరైతే కేంద్ర మంత్రులుగా ఉన్నారో, బాధ్యతలో ఉన్నారో వారిని పక్కన పెట్టి వారి ప్లేస్లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ప్రక్షాళన కూడా చేయబోతున్నట్టుగా అయితే మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ నుండి అటు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు కూడా ఉన్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రిని కేబినెట్ నుండి తీసేసి మరొకరికి అవకాశం కల్పిస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే చాలా చెక్కలు కొడుతున్నాయి. సో మరి అది కేబినెట్ ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే ఎవరు కూడా ఇవ్వలేదు. ఏ బీజేపీ నాయకుడు కానీ, రాష్ట్ర నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రెసిడెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అదేవిధంగా మోడీ నుండి, బీజేపీ నుండి, సోషల్ మీడియా నుండి ఇలాంటి ఒక అఫీషియల్ నోట్ రాకముందే చాలామంది ప్రతిపక్షాలు అంటే ఇటీవల జరుగుతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఒక వివాదం ఉందో, సో ఆ వివాదం వల్లనే ఒక కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తున్నారు. ఆయనను పక్కన పెట్టేసి ఆయన ప్లేస్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కి అవకాశం కల్పిస్తున్నటువంటి వార్తలు మనకైతే వినిపిస్తూ ఉన్నాయి. సో సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉన్నాయి. సో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు గతంలో బీజేపీ పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని అంతర్గత విభేదాల గురించి కూడా ఆయనే మాట్లాడడం జరిగింది. సో చాలామంది కూడా తెలుసు, ఎందుకంటే తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య సమన్వయ లోపం చాలా ఉందని చెప్పుకోవాలి. సో అందరూ ఎవరైతే ఇప్పుడు ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీలందరికీ కూడా ఒకరిపైన ఒకరికి గిట్టదు అని చెప్పేసి, ఒకరిపై ఒకరికి పడదు అని చెప్పేసి మనకు వార్తలన్నీ తెలుసు. ఈ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం వరకు కూడా వెళ్ళింది, ఈ విషయం మోడీ వరకు కూడా వెళ్ళింది. సో తెలంగాణలో బీజేపీ నాయకుల మధ్య సమన్వయ లోపం, అంతర్గత కుమ్ములాటలు, కలహాల వల్లనే పార్టీ ఇక్కడ ముందుకెళ్ళట్లేదు అనేది చర్చ మోడీ వరకు కూడా వెళ్ళింది. ఈ విషయం పైన చాలాసార్లు కూడా తెలంగాణ బీజేపీ నాయకులు కూడా మోడీ, అమిత్ షా కూడా క్లాస్ వీకినట్టు కూడా మనకు సమాచారం అయితే గతంలో మనం చూసినాం. సో అఫీషియల్ అయితే రాలేదు, కానీ సో మనకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి పదవి నుండి
ఆయన తీసేసి ఆయన ప్లేస్లో మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారికి అవకాశం కల్పిస్తున్నారనేటువంటి వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇది అయితే ఎక్కడి నుండి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఎవరు కూడా అఫీషియల్ అయితే దీని గురించి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళనలో బండి సంజయ్ గారి పైన ఇటీవల కొన్ని వివాదాల కారణం వల్ల కొన్ని వివాదాల నేపథ్యంలో సో ఆయన పైన కంప్లైంట్స్ బాగా పోయినాయి. ఆయన వల్ల పార్టీకి నష్టం చేకూరింది, బీజేపీ పార్టీకి కానీ అదేవిధంగా మన ఇక్కడ తెలంగాణ బీజేపీ కానీ అదేవిధంగా మొత్తం ఓవరాల్ బీజేపీకి కానీ ఆయన వల్ల నష్టం వాటిల్లింది. కాబట్టి సో ఆయనను మంత్రి నుండి తీసేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది మన మోడీ ముందు. సో మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ విషయం పైన ఏదైతే మొన్న నాంపల్లికి బండి సంజయ్ గారు రావడం జరిగింది కదా, సో ఈ వివాదం మధ్య మొన్న నాంపల్లికి రావడం జరిగింది బండి సంజయ్. సో అదే రోజు ఆయన రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళినట్టుగా, ఢిల్లీలో ఈ విషయం పైన మోడీ గారితో చెప్పినట్టుగా అయితే ఒకటి వార్తలు అయితే చిక్కలు కొడతా ఉన్నాయి. సో పార్టీకి నష్టం వాటిల్లింది కాబట్టి బండి సంజయ్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే రామచంద్రరావు గారు పెట్టినట్టుగా, దానికి వాళ్ళు ఓకే చెప్పినట్టుగా, సో రాబోయేటువంటి కేబినెట్ విస్తరణలో ప్రక్షాళనలో బండి సంజయ్ పేరు ఉన్నట్టుగా ఆయనను పక్కన పెట్టేసి ఆయన ప్లేస్లో మరొకరికి అవకాశం కల్పిస్తున్నట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, దీనిపైన మాట్లాడుకుంటున్నారు చాలామంది కూడా. సో బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తున్నారు, ఆయన మంత్రి పదవి నుండి తీసేస్తున్నారు, కేంద్ర మంత్రి బాధ్యత నుండి ఆయన పక్కన పెట్టేసి ఆయన ప్లేస్లో ఈటల రాజేందర్కి అవకాశం కల్పిస్తున్నారు. సో మల్కజ్గిరి నుండి ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. గతంలో మొదటిసారిగా ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. గతంలో చూసుకుంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు హుజురాబాద్ నుండి కంటిన్యూగా. సో మొదటిసారి ఆయన కమలాపూర్ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి అనంతరం కమలాపూర్ కాన్స్టిట్యున్సీ అనేది హుజురాబాద్లో విలీనం కావడంతో హుజురాబాద్ నుండి ఆయన కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆయన చాలా గట్టిగా పనిచేసిండు, ఆ పార్టీలో ఆయన మంత్రి కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు కరోనా టైంలో కొన్ని అంతర్గత విభేదాల వల్ల ఆయనను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన పార్టీ నుండి బయటకు వచ్చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలుచున్నాడు బీజేపీ పార్టీ నుండి. సో ఆయన బ్రహ్మాండంగా గెలిచిండు. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో హుజురాబాద్ నుండి ఆయన అనూహ్యంగా ఓడిపోవడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు ఆయన ఓడిపోతారని చెప్పేసి. ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీ ఆయనకు ఒక అవకాశం కల్పించింది, మల్కాజ్గిరి నుండి ఆయనను టికెట్ ఇచ్చింది. సో ఆయన అక్కడ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్కి అవకాశం కల్పిస్తున్నారు బీజేపీ క్యాబినెట్లో. మోడీ క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు కేంద్ర మంత్రిగా, కేంద్ర హోం సహాయ శాఖ మంత్రిగా ఈటల మన బండి సంజయ్ ఆయనను తీసేసి ఈయన పేరు ఉన్నట్టుగైతే చాలామంది చెప్తా ఉన్నారు. ఇందులో అయితే మరి ఎలాంటి వాస్తవం ఉందా లేదా అనేది మనకు తెలియదు. సో మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే సో తెలంగాణలో ఏ విధంగానైనా ఏదైతే మొన్న పశ్చిమ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి ఆ రాష్ట్రంలో బీజేపీ జెండా అయితే ఏ విధంగా అయితే ఎగురవేశారో తెలంగాణ టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం బీజేపీ. సో మనం బీజేపీ అందులో కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో అంటే ఏదైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ముందు కూడా బీజేపీ పార్టీ ఇదే తరహాలో నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి పెట్టింది. సో తర్వాత మొన్న అక్కడ వాళ్ళు అధికారాన్ని చేపట్టింది. సో అక్కడ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సేమ్ అదే బీజేపీ సోషల్ మీడియాలో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ పెట్టడం జరిగింది. అంటే ఏ విధంగానైనా ఈసారి తెలంగాణలో బీజేపీ పార్టీని బీజేపీ జెండాని ఎగరవేసే దిశగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సో కొన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు, కొన్ని విస్తరణలు చేస్తూ ఉన్నారు. పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరు చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకునే విధంగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఈ చర్యలో భాగంగానే బండి సంజయ్ పైన ఈ వేటు వేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. సో అదే తరహాలో నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్. సో ధర్మపురి అరవింద్ అంటే మాస్ లీడర్. ఏ విధంగా అయితే బండి సంజయ్కి ఏ విధంగా అయితే అభిమానులు ఉంటారో ఒక మాస్ ఫాలోయింగ్, అలాంటి అభిమానగానమే మన ధర్మపురి అరవింద్ కూడా ఉందని చెప్పుకోవాలి. సో బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలంటే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితేనే ఇది సాధ్యమవుతుంది. ఏదైతే గతంలో బండి సంజయ్ ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు సో రాష్ట్రంలో బీజేపీ పార్టీ
చాలా అంటే చాలా బలంగా పుంజుకుంది. అప్పుడు ఆ టైంలో మన ఏదైతే మన చాలామంది కూడా బీజేపీ పార్టీని ఫాలో కావడం జరిగింది. సో సభ్యత్వం ఇందాకనే అండి, సభ్యత్వం చాలామంది లక్షల్లో వచ్చి తీసుకున్నారు. బండి సంజయ్ అధ్యక్ష పదవి ఉన్నప్పుడు బీజేపీ పార్టీలో సంచలనం నుండి మార్పు వచ్చింది తెలంగాణలో. వాస్తవంగా కూడా ఇది ఒప్పుకోవాలి. నిజమే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది ఒప్పుకోవాలి. బండి సంజయ్ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ అనేది చాలా అంటే చాలా బలంగా పుంజుకుంది, చాలా ముందుకెళ్ళింది. ఎందుకంటే మనకు బీజేపీ పార్టీ అనేది ఎక్కువ నగరాల్లో ఉంటుంది. ఇప్పుడు అంటే ఎక్కడంటే ఇప్పుడు ఇది హైదరాబాద్ అనుకోండి, ఇట్లాంటి నగరాల్లో, నిజామాబాద్ సిటీ, కరీంనగర్ సిటీ, అట్లాంటి ప్లేసెస్లోనే బీజేపీ పార్టీకి ఎక్కువ ఉంటారు. ఊళ్ళలోకి వెళ్తే ఎక్కువ ప్రాంతీయ పార్టీలకే మక్కువ చూపిస్తారు ఎక్కువ ప్రజలు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడైండో ఆ తర్వాత ప్రతి ఊర్లను కూడా ఎక్కడెక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఊర్లలో కూడా వేరే వేరే అవుట్స్కట్స్ ఉన్నటువంటి ఊర్లలో కూడా బీజేపీ జెండా పట్టుకునేలా చేయడం జరిగింది బండి సంజయ్. సో ఇది వాస్తవం. సో ఇప్పుడు మరొకసారి ఆ తర్వాత ఆయనను కొన్ని కారణాల వల్ల ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి ఆయనను పక్కన పెట్టేసి కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం సో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్కి ఈ అధ్యక్ష పదవి అప్పచెప్తే బీజేపీ పార్టీ వచ్చేటువంటి ఎలక్షన్లో ముందుకెళ్తున్నటువంటి ఉద్దేశంలో ధర్మపురి అరవింద్కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నట్టుగైతే మనకు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, కొన్ని సోర్సెస్ ద్వారా మనం చెప్తా ఉన్నాం. సో ఎందుకంటే చాలా కౌంటర్కి ఎన్కౌంటర్ ఇస్తూ ఉంటాడు, దాడికి ఎదురుదాడి చేస్తూ ఉంటాడు, మాటల ద్వారా. సో ఎవరు ఎంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈయన ప్రెస్ మీట్ చూడడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పార్టీలకు అతీతంగా. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే మనం ఎట్లా చూస్తామో, ఏ విధంగా చూస్తామో అట్లా ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టిందంటే ఖచ్చితంగా అందరూ చూస్తారు దాన్ని. అంటే ఈయన మాట్లాడడం అంటే చమత్కారం కావచ్చు, అట్లాంటి వాటికి చాలా జనాలు అట్రాక్టివ్ అవుతూ ఉంటారు. సో అట్లా అట్రాక్టివ్గా స్పీచ్ ఇచ్చినటువంటి ధర్మపురి అరవింద్కే కేంద్ర అక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టాలని చెప్పి చూస్తున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. సో మనం చూడాలి మరి ఏం జరుగుతుందో. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. సో మరి ప్రక్షాళన విస్తరణలో మరి ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు ఆ పదవి గండం ఉందా, లేదంటే అలానే కంటిన్యూ చేస్తారా, విస్తరణ చేస్తే ఎవరికి ఇస్తారో అవకాశం, ఒకవేళ ప్రక్షాళన చేసినట్టయితే ఆ ప్రక్షాళనలో భాగంగా మన వాళ్ళని ఎవరైనా తీసేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళకి అదే పార్టీ ఉన్నటువంటి వేరే వాళ్ళకి అవకాశం కల్పిస్తారా, లేదంటే వేరే స్టేట్ వాళ్ళకి అవకాశం కల్పిస్తారా అనేది మనం చూడాలి. సో మొత్తానికైతే ఈటల ఇన్ బండి అవుట్ అని చెప్పేసి అయితే మనం కొన్ని వార్తలు అయితే చూస్తున్నాము. బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్ష పదవికి ఈయన పేరును, మన ధర్మపురి అరవింద్ పేరును అయితే కేంద్రం చూస్తున్నట్టుగా అయితే మనకు కొన్ని సోర్సెస్ ద్వారా అయితే అందుతుంది.